ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ నేమ్ వచ్చేసి charvi@199 నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక వీడియో అనమాట. మీకు థంబ్నెయిల్ చూడండి అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వీడియో గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను అనేది. ఎస్ అండి, నేను వచ్చేసి నా ప్రొఫెషన్ ఏంటి, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ నేను కరెంట్లీ ఏ జాబ్ చేస్తున్నాను, ఏ రోల్ చేస్తున్నాను అని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను నిన్న ఇన్స్టాలో పోస్ట్ చేశానమాట. ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా పెడితే చాలామంది డిఎమ్స్ చేశారు. సో ఒక్కొక్కరికి ఎందుకు కామెంట్ సెక్షన్లో ఇట్స్ పాసిబుల్ కాదు కాబట్టి నేను ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైతే కనుక ఇంట్రెస్ట్ ఉందో ఈ వీడియో అయితే చూడండి, ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నాను అండ్ నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను అనేది. సో స్టెప్ వైజ్గా వద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది పార్ట్ 1 అనుకోండి. అంటే పార్ట్ 1 నేను ఎందుకు అంటున్నానంటే ఈ వీడియోలో కనుక నేను కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే సార్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వచ్చేసి ఈ వీడియో ఇస్తాను. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాను. ఆర్ ఎల్స్ సరిపోకపోతే నేను పార్ట్ 2 లాగా పెడతానమాట. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు క్లియర్గా అడగండి. నేను దాని గురించి పాసిబుల్ అయితే మీకు రిప్లై అయినా ఇస్తాను, ఆర్ కామెంట్ సెక్షన్లో రెస్పాన్స్ ఇంకొక వీడియో అయినా తీస్తారనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను కంప్లీట్ నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను చదివింది ఏంటి అంటే బీకామ్ కంప్యూటర్స్ అనమాట. బీకామ్ కంప్యూటర్స్ అంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట నాది. నాకు చాలా ఇష్టంతో తీసుకున్నాను. నాకు కామర్స్ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు ఈవెన్ చెప్పాలి అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ కంటే అకౌంట్ సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టము, చాలా ఇష్టంతో తీసుకున్నాను. సో ఏమైందంటే నేను తీసుకున్న 6 months 1 yearలోనే కరోనా వచ్చింది. అంటే ఫస్ట్ సెమ్ ఆర్ సెకండ్ సెమ్ రాసిన తర్వాతనో ఐ థింక్ ఫస్ట్ సెమ్ రాయగానే కరోనా వచ్చి లాక్డౌన్ అయిపోయింది. మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. నాది పాస్డ్ అవుట్ వచ్చేసి ఎంత పాస్డ్ అవుట్ అంటే నాది 2021 పాస్డ్ అవుట్ అనమాట. ఎవరైతే 2021 పాస్డ్ అవుట్స్ ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మర్చిపోకండి. ఎందుకు అంటే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. డిగ్రీ లైఫ్ ఎంజాయ్ చేయాలి అండ్ మంచిగా హ్యాపీగా ఉండాలి, ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలి, మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అని చాలా అనుకున్నాను. బట్ ఏమైందో తెలుసా, కరోనా వచ్చి లాక్డౌన్ అయిపోయింది. అది కూడా ఫస్ట్ సెమ్ రాయగానే లాక్డౌన్ వచ్చేసింది. అండ్ డిగ్రీలో ఆల్మోస్ట్ అన్ని హాఫ్ డే కాలేజెస్ అంటే 12:30, 1:30, 2:30 మ్యాక్స్ అంతవరకే ఉంటుంది అని అనుకున్నాను. మా కాలేజ్ అయితే అరౌండ్ 2:30 వరకు అట్లా ఉండేదన్నమాట. మా కాలేజ్ ఏంటంటే నాకు గర్ల్స్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ నాది డిగ్రీలో. సో నేను ఏమనుకున్నానంటే మంచి చిల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి, మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని డిసైడ్ అయినా అనమాట. ఎందుకంటే నేను ఇంటర్లో అంత ఎంజాయ్ చేయలేదు. ఇంటర్లో అంటే నాకు ఇంటర్లో ఎట్లుండే అంటే కొత్త కాలేజ్ లైఫ్ ఎట్లుండాలి ఏంటి అని నాకు అంత తెలియలేదు. డిగ్రీలో కూడా నాకు అంత తెలియలేదు, కానీ ఒక థాట్ వచ్చిందనమాట. ఇంటర్లో మిస్ అయినాయి, డిగ్రీలో మిస్ అవ్వద్దు, డిగ్రీలో అయినా ఐ షుడ్ క్రియేట్ మెమొరీస్ అని అనుకున్నాను. బట్ కరోనా వల్ల అది కాకుండా అయిపోయింది. అండ్ ఇట్లా సో అట్లా నాది ఎడ్యుకేషన్. సో ఫస్ట్ టైం రాయడం నాకు కరోనా వల్ల మాకు లాక్డౌన్ వచ్చిందనమాట. లాక్డౌన్ అంటే ఆన్లైన్ క్లాసెస్ పెట్టేవాళ్ళు అంటే తెలిసిందే కదా. అప్పుడు జూమ్లో కనెక్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చే పని, కాకపోతే మా మ్యామ్ వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ మేము రాసేవాళ్ళము, చేసేవాళ్ళం, వాళ్ళకి ఆన్లైన్ త్రూవే సబ్మిట్ చేసేవాళ్ళం అనమాట. అంటే కంప్లీట్ ఆన్లైన్లోనే ఉండే. బట్ ఏంటి తెలుసా, ఎగ్జామ్స్ కూడా పెట్టారు మాకు. అన్ని 6 semesters పెట్టారనమాట కంటిన్యూగా. బట్ ఏంటి అంటే అప్పుడు కరోనా ప్యాటర్న్ అని ఉండేదన్నమాట. సో కరోనా ప్యాటర్న్ ద్వారా మాకు పెట్టారు. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను చదివేటప్పుడు అయితే నాకు కరోనా ప్యాటర్న్ ఉండేది. సో లాక్డౌన్ వల్ల. సో నా డిగ్రీ అయితే 2021 పాస్డ్ అవుట్. నేను కామర్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. అండ్ నాకు ఇంకొకటి అన్లక్ ఏమనిపించింది తెలుసా, ఫ్రెండ్స్తో మెమరీస్ క్రియేట్ చేసుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జాబ్ పర్పస్కి కూడా చాలా ప్రాబ్లం అయింది. ఏంటి అంటే ఆన్లైన్ జాబ్స్ ఉండేది. అండ్ ఆన్లైన్ జాబ్స్ అంటే మనకి గైడెన్స్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. నాకు గైడెన్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉండే. దానివల్ల నాకు చాలా ఎఫెక్ట్ అయిందనమాట. ఇలానే సోషల్ మీడియా వీడియోస్ అవన్నీ చూసి ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని అవన్నీ చేసేదాన్ని. కొంచెం టైం టేకింగ్ పట్టింది. సో నేను అప్పుడు డిసైడ్ అయిపోయాను అనమాట, నాలాగా చాలామంది అలా ఫేస్ చేసి ఉంటారు. సో వాళ్ళకి అట్లా ప్రాబ్లమ్స్ ఉండొద్దు, వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని డిసైడ్ అయిపోయి ఇలా వీడియోలో క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఏమైందంటే ఆన్లైన్లో ఉండే నాకు అప్పుడు ఏంటి తెలుసా, అసెస్మెంట్స్ అవన్నీ ఎలా రాయాలి ఏంటి, వెబ్ క్యామ్ అవన్నీ ఉంటాయని నాకు ఇట్లా రాయాలి,
వెబ్‌క్యామ్‌లో చూస్తారు. సో కేర్‌ఫుల్‌గా రాయాలి. నెక్స్ట్ దేనికి రిలేటెడ్ ఇస్తారు, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇలా చెప్పే గైడెన్సే లేదనమాట. సో అట్లా నేను ఏమైందంటే 2-3 వదులుకున్నాను. మాకు కాలేజ్ త్రూ వచ్చాయి. సో 2-3 వదిలేసుకున్నాను. నాకు చెప్పే గైడెన్స్ లేదు, ఎందుకు రిస్క్ అని నాకు కొంచెం భయంతో వదిలేసుకున్నాను. ఇక అప్పుడు డిసైడ్ అయిపోయాను, ఇలా వదిలేసుకోవడమే అయిపోతుంది. ఒక స్టెప్ వేసానే కదా అది రిస్కా కాదా అని తెలిసేది. సో అలా నేను స్టెప్ వేసాను. అయితే సోషల్ మీడియాలో చూశాను హౌ టు ప్రిపేర్ జాబ్స్ అండ్ నాకు కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు అకౌంట్ సైడ్ జాబ్ తెచ్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్. హౌ టు ప్రిపేర్ ఫర్ అకౌంట్ సైడ్ జాబ్ ఇలా కొన్ని సర్చ్ చేసి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నోట్స్ అన్ని ఇంకొకటి ఇది కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంట్రడక్షన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకి మనం ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అట్లా అవి కూడా అన్ని ప్రిపేర్ అయ్యి ఒక కంప్లీట్ నోట్స్ మనము కాలేజ్ డేస్లో ఎలా అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటామో టీచర్స్ చెప్పేటివి అలా నేను సోషల్ మీడియాలో చెప్పేవన్నీ నేను నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని అనమాట. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అవన్నీ ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇంకొకటి మిర్రర్లో కూడా నేను ఎలా అంటే సెల్ఫ్గా ఇచ్చుకునేదాన్ని. అంటే నేనే ఇంటర్వ్యూయర్ ఒకవేళ ఎలా నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎట్లా ఇస్తా అవన్నీ నేను ప్రిపేర్ అయ్యేదాన్ని అనమాట. అవన్నీ నాకు చాలా ప్లస్ పాయింట్స్ అయ్యాయి. అండ్ లోపల భయం కూడా అయింది, ఎట్లయినా నేను జాబ్ తెచ్చుకోవాలి, నాకు ఇంత చదువుకుంది ఎందుకు అని ఒక మైండ్ సెట్ ఉండేదన్నమాట నాకు బాగా. సో ఐ షుడ్ ప్రూవ్ మై సెల్ఫ్ అని. అంటే నాకు నేనే ఎప్పుడైతే నేను డిస్కరేజ్ అవ్వద్దు, మోటివేషన్ ఉండాలి, అది ఉండాలి అని డిసైడ్ అయిపోయి నాకు నేనే ఎంకరేజ్మెంట్ లాగా తెచ్చుకొని అవన్నీ చేశాను. అండ్ మా ఇంటి నుంచి నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి అంటే 1 అవర్ జర్నీ 2 అవర్స్ జర్నీ ఉంటుంది. అండ్ వన్ థింగ్, జస్ట్ థింక్, రిమెంబర్, ఇది నేను నా డ్రాబ్యాక్ చెప్తున్నానా లేకపోతే నేను నా గురించి నెగిటివ్ చెప్తున్నా అని కాదు, కానీ మీరు నమ్ముతారో లేదో నేను కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ పర్పస్కి ఫస్ట్ టైం హైటెక్ సిటీ సైడ్ వెళ్ళాను. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఇక హైటెక్ సిటీ సైడ్ వెళ్తే అసలు నాకు చాలా కన్ఫ్యూజ్ మైండ్ సెట్, గైడెన్స్ లేదు, చాలా ట్రబుల్ అనిపించింది. అరౌండ్ నాకు ఒక 1-2 ఇంటర్వ్యూస్కి వెళ్ళే వరకు చాలా ట్రబుల్ అనిపించింది. ఇక 1-2 ఇంటర్వ్యూస్కి వెళ్ళాక అలవాటు అయిపోయింది అనమాట. సో ఇదే కదా, ఇలా ప్రిపేర్ అవ్వాలి. 1-2 ఇంటర్వ్యూస్ ఎందుకన్నా అంటే మనం ఇంటర్వ్యూస్కి వెళ్తున్న కొద్దీ ఇప్పుడు మనం రిజెక్ట్ అయిపోయినామని బాధపడొద్దు అనమాట. అసలు ఎందుకు రిజెక్ట్ అయినాం, దేనివల్ల రిజెక్ట్ అయినాం, అది మనం ఎందుకు నేర్చుకోవద్దు, ఇంకేమైనా నేర్చుకుందామా అని అట్లా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. సో నేను అట్లా రిజెక్ట్ అవుతుంటే నేను ఎప్పుడు డిస్కరేజ్ అవ్వలేదు. నేను ఏమనుకున్నానంటే ఓకే, ఇది మనకి దీనికంటే ఇంకా బెటర్ వస్తుందేమో, నాది నేను తప్పు చేసింది ఎక్కడ, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, నేను నేర్చుకోవాలి అని అట్లా నేర్చుకొని నాకు ఎన్ని ఇంటర్వ్యూస్ ఇస్తే అంత ఎక్స్పీరియన్స్ గెయిన్ అయింది. సో గెయిన్ వల్ల నేను మంచి పొజిషన్లో అయితే ఉన్నాను, మంచిగా ఇప్పుడు లీడ్ చేస్తున్నాను, ఫ్యామిలీ లైఫ్ని కూడా లీడ్ చేస్తున్నాను. అండ్ చాలా అంటే అప్పటి సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు చేసుకుంటే అది ఇప్పుడు నేనేనా అని అనిపిస్తుంది అనమాట. అట్లా చాలా ఉండే అనమాట సిచ్యువేషన్స్, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ అనమాట. సో ఇది వచ్చేసి నా ఎడ్యుకేషనల్, నేను జాబ్స్ కోసం పడిన స్ట్రగుల్స్ అవన్నీ అనమాట. నేను కూడా ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చాను. కొంతమంది డిపెండ్స్ ఆన్ లక్ అనమాట. కొంతమంది ఏంటి అంటే వెళ్ళిన ఫస్ట్ ఇంటర్వ్యూకే వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది, కొంతమందికి ఏమో తిరిగి జాబ్ వస్తుంది. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి జాబ్ రాగానే వాళ్ళకి అంత అనిపించదేమో, బట్ మనం తిరిగి జాబ్ తెచ్చుకుంటాం కదా, ఆ హ్యాపీనెస్ మనం ఎక్స్ప్రెస్ చేయలేము. ఎందుకంటే మనం అలసిపోతాం తిరిగి 2 అవర్స్ 3 అవర్స్. ఇప్పుడు నాకు హైదరాబాద్లోనే ఉన్నా కాబట్టి నాకు 2 అవర్స్ 3 అవర్స్కి అబ్బా అనిపించింది. కొంతమంది వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, లైక్ హాస్టల్స్లో ఉండి, వాళ్ళు ఎక్కడెక్కడనో హోమ్ టౌన్స్ వదిలేసి వాళ్ళు హాస్టల్స్లో ఉండి జాబ్ ప్రిపేర్ అయ్యిన వాళ్ళకి ఇంకా కష్టమే కదా, బికాజ్ వాళ్ళు హాస్టల్ ఫీ కట్టాలి, అండ్ వాళ్ళకి ఇంటి నుంచి అమౌంట్ పంపించాలి, ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ వాళ్ళకి ఇంకా కష్టం కదా. ఇవన్నీ నాకు ఎట్లా తెలుసు అంటే నేను జాబ్స్కి ట్రై చేస్తుంటే ఎవరో ఒకరు ఫ్రెండ్స్ లాగా అవుతారు కదా. సో నేను అడిగేదాన్ని వెంట ఎవరైనా మనం పరిచయం అవుతాం కదా. సో అట్లా అయ్యేది. అట్లా చూసుకుంటూ నాకు ఒక జాబ్ వచ్చింది. నేను కంపెనీ నేమ్ రివీల్ చేయాలనుకోవట్లేదు. నేను ప్రజెంట్ చేస్తుంది అయితే సెకండ్ కంపెనీ. నేను ఫస్ట్ కంపెనీ వేరే దగ్గర చేశానమాట. సో కంపెనీ మంచిగా ఉండే, అక్కడ ఒక ఐ థింక్ 1 year 2 years అలా చేశాను.
డ్యూ టు ట్రాన్స్పోర్ట్ ఇష్యూ, అంటే నాకు హెల్త్ ఇష్యూ చాలా ఖరాబ్ అయిపోయింది అనమాట. అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి డిస్టెన్స్ వల్ల. ఒక దిక్కేమో జాబ్ మానేయాలి, కొద్దిగా బ్రేక్ ఇవ్వాలి అనిపించింది. ఇంకొక సైడ్ ఏమనిపించిందంటే నేను జాబ్ మానేస్తే నా చేతిలో ఇంకొక జాబ్ పెట్టుకొని నేను మానేయాలి అనిపించింది. ఎందుకంటే మనం వన్స్ రిజైన్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే 1 మంత్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. మనకి ఆ 1 మంత్లో జాబ్ వస్తుందో లేదో తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ 1 మంత్ తర్వాత వితిన్ 2 మంత్స్ 3 మంత్స్లో కూడా జాబ్ వస్తుందో లేదో తెలీదు. అలా 6 మంత్స్ 7 మంత్స్ అయింది అనుకోండి, మనం వేరే కంపెనీకి వెళ్తే వాళ్ళు ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు కెరియర్ గ్యాప్ వచ్చింది, ఎందుకు ఇన్ని మంత్స్ గ్యాప్ వచ్చింది అని. అది మనకు ఒక రిమార్కే కదా. సో నేను అన్నీ మైండ్లో పెట్టుకొని ఏమనుకున్నాను తెలుసా, నేను ఫస్ట్ కంపెనీ నుంచి వెళ్ళేటప్పుడు నా చేతిలో ఒక ఆఫర్ లెటర్ పెట్టుకొని నేను రిజైన్ పెట్టాలి అనుకున్నాను. సో దేవుడి దయ వల్ల బై గాడ్ గ్రేస్ నాకు ఒక కంపెనీ ఆఫర్ వచ్చింది. ఆ కంపెనీ ఏంటి అంటే ప్రజెంట్ చేస్తున్న కంపెనీ అనమాట. సో నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఇక అప్పుడు నేను ఆఫర్ లెటర్ వచ్చిన వితిన్ సెకండ్స్లోనే నేను నా ఫస్ట్ కంపెనీ రిజైన్ పెట్టేశాను. వాళ్ళు ఇక నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట ట్రాన్స్పోర్టేషన్ వల్ల, అస్సలు అవ్వలేదు. మీరే ఇమాజిన్ చేసుకోండి, అప్ అండ్ డౌన్ 4-5 అవర్స్ అంటే ఎలా ఉంటుంది. డే మొత్తం అక్కడే గడిచిపోయేది నాకు. జస్ట్ ఇంటికి రావడం, తినడం, పడుకోవడం, మళ్ళీ లేచి ఆఫీస్కి వెళ్ళడం. సో ఇదే నా సిస్టమేటిక్ అయిపోయింది అనమాట. ఇది నేను ఏమేమి చెప్పాను, ఇప్పుడు మీకు ఏమేమి కవర్ చేశాను దీంట్లో, నాది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కవర్ చేశాను, జాబ్ స్ట్రగుల్స్ కవర్ చేశాను, అండ్ ప్రజెంట్ నాకు జాబ్ చేస్తుంది. సో నేను దీంట్లో 2 కవర్ చేశాను. సో ఇప్పుడు నేను పాయింట్కి మాట్లాడుతున్నాను అనమాట. నేను షార్ట్ నోట్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకునేదాన్ని అకౌంట్ సైడ్ అన్నాను కదా. సో అకౌంట్ సైడ్ మనకి ఒకవేళ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే అకౌంట్స్ గురించి ప్రాబ్లం ఉండదు. అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా, కంప్లీట్ నాలెడ్జ్ ఉండకపోయినా కొంచెం నాలెడ్జ్ అయినా ఉంటుంది కదా వాళ్ళకి. అంటే ఇప్పుడు డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి, అండ్ ఎక్కడ సైడ్ వెళ్తే అకౌంట్ సైడ్ వెళ్ళాలా, డెబిట్ సైడ్ వెళ్ళాలా, ఇట్లా కొన్ని ఉంటాయి కదా. అవి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, పిఆర్ఎస్ అంటే ఏంటి, ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి, లెడ్జర్, జర్నల్, ఇవన్నీ ఐడియా ఉంటుంది. అదే బీటెక్ స్టూడెంట్ వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉండకపోవచ్చు. సో నేను అట్లా అనుకున్నాను. అండ్ నాకు బాగా హెల్ప్ఫుల్ అయిందంటే సోషల్ మీడియా. మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఉంటే నేను మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో దట్ మీకు కూడా లింక్స్ యూజ్ అవుతాయని అనుకుంటాను. అలా ఫస్ట్ నేను ఏం టైప్ చేసేదాన్ని అంటే హౌ టు ప్రిపేర్ ఫర్ జాబ్ ఇంటర్వ్యూ అని ప్రిపేర్ చేసేదాన్ని. వాళ్ళు నాకు కొన్ని వస్తాయి కదా వీడియోస్, దానిలో నాకు బెస్ట్ వీడియో అనిపించేది నేను నోట్ చేసుకునేదాన్ని. ఈవెన్ నేను అన్నీ నోట్ చేసుకునేదాన్ని, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, అండ్ ఎలా మనం పర్ఫామ్ చేయాలి అని అవన్నీ చూసుకునేదాన్ని. ఇదైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. నేను ఏం ప్రిపేర్ అయ్యాను ఏంటి, నాకు జాబ్ ఎట్లా వచ్చింది, నా షార్ట్ నోట్స్ ఏంటి, అండ్ నేను ప్రజెంట్ చేసిన రోల్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ వేకెన్సీస్ ఉన్నాయా లేదా, నా ప్యాకేజ్, ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది మరీ లాంగ్ అయిపోతుంది అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్.